ఏపీ రాజధాని విరాళాల సేకరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీనిపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, పిటిషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గౌతమి, మరి కాసేపట్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. కొంతమంది న్యాయవాదులు దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖచ్చితంగా 10 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా విరాళం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది 4వ తేదీన. అలాగే 5వ తేదీన దీనికి సంబంధించి అన్ని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా విరాళాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో విద్యార్థి 10 రూపాయల చొప్పున 10 రూపాయలకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని చెప్పి ఈ ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టుని ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన కోర్టు దీనిపైన విచారణ చేపట్టి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు దీన్ని స్వీకరించింది. మధ్యాహ్నం విచారణ కూడా చేపట్టబోతుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 61,000 పాఠశాలలు ఉన్నాయి. సుమారుగా 61,000 పాఠశాలలో దాదాపు 72 లక్షల మంది విద్యార్థులు, అలాగే 5 లక్షలు 3.5 లక్షల వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే జూనియర్ కాలేజ్ విద్యార్థులు దీనికి మళ్ళీ అదనంగా ఉంటారు. సుమారుగా 5.5 కోట్ల రూపాయల వరకు 7.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. విద్యాశాఖ అన్ని జిల్లాల డిఈఓలకు, ఇంటర్న్ ఎంఈఓలకు, ప్రిన్సిపాల్కు ఈ ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా నిర్బంధంగా మోస్ట్ అర్జెంట్ పద్ధతిలో ఈ పథకాన్ని తీసుకోవాలి. దీనికి మై క్యాపిటల్, మై అమరావతి, మై బ్రిక్ పేరుతో ఈ క్యాంపెయిన్ నడిపి విరాళాలు వసూలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇప్పటికే అన్ని వివిధ సందర్భాల్లో చందాలు వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థుల దగ్గర నుండి కూడా ఈ విరాళాలు వసూలు చేయడం పట్ల విమర్శలు తావస్తుంది. మరి ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం విచారణ జరిగిన తర్వాత కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గౌతమ్, థ్యాంక్ యూ సతీష్.